గైస్ ఈ వీడియో చూడండి 14th మే 2025 నుండి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు పనిచేయవంట. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇక నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు పనిచేయవు. మే 14 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు పెట్రోల్ బంక్ యజమానుల సంఘం వెల్లడించింది. ఇలా చెప్తున్న ఈటీవీ న్యూస్ వారి వీడియో రిపోర్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేయగా వైరల్ వీడియోలో చెప్తున్నట్లుగా 14th మే 2025 నుండి పెట్రోల్ బంకులు పనిచేయవు అనే క్లెయిమ్ కి రుజువుగా మాకు ఎలాంటి వార్తా కథనాలు దొరకలేదు. కానీ 14th మే నుండి 8 స్టేట్స్ లో ప్రతి సండే పెట్రోల్ బంక్ క్లోజ్ అవుతాయని పేర్కొంటూ ఏప్రిల్ 2017 లో పబ్లిష్ చేసిన పలు న్యూస్ ఆర్టికల్స్ మాకు దొరికాయి. ఈ ఆర్టికల్స్ ప్రకారం 2017 లో మన్ కీ బాత్ లో పీఎం మోడీ మాట్లాడుతూ ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఆయిల్ సేవ్ చేయాలనే పిలుపుని ఇచ్చారు. ఈ క్రమంలో ఎనర్జీ రిసోర్సెస్ వాడకం తగ్గించడం కోసం 8 స్టేట్స్ ని సెలెక్ట్ చేసి ప్రతి సండే పెట్రోల్ బంక్స్ కి హాలిడే ప్రకటిస్తున్నట్లు కన్సార్టియం ఆఫ్ ఇండియా పెట్రోలియం డీలర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సురేష్ కుమార్ తెలిపారు. అయితే ఈ ప్లాన్ ని తర్వాత విత్డ్రాన్ చేసుకున్నారు. అలాగే వైరల్ వీడియో గురించి తగిన కీవర్డ్స్ ఉపయోగించి యూట్యూబ్ లో సెర్చ్ చేయగా ఇదే వీడియోని ఈటీవీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో 19th ఏప్రిల్ 2017 లో అప్లోడ్ చేశారని తెలిసింది. ఈ వీడియోలో కూడా పీఎం మోడీ ఈసీఎం సురేష్ కుమార్ మాట్లాడిన విషయాల గురించే చెప్పారు. అంటే ఎప్పుడో 2017 లో పబ్లిష్ అయిన న్యూస్ క్లిప్ ని వాడి ఈ ఇయర్ 14th మే నుండి పెట్రోల్ బంక్స్ ప్రతి సండే పని చేయవు అని షేర్ చేస్తున్నారు. కాబట్టి వైరల్ పోస్ట్ లో చేస్తున్న క్లెయిమ్ ఫేక్. ఇలాంటి కట్టు కథలపైన మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేయండి. మీరు కూడా ఫేక్ న్యూస్ బారిన పడకుండా ఉండాలంటే ఫ్యాక్ట్లీ తెలుగుని ఇప్పుడే ఫాలో అవ్వండి.